అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శ్రావణ మాసపు ఊగింపు ఉత్సవం. జైత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా ఇంటింటా శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఈరోజు బుధవారం నాడు 30 రోజులు దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం, భజనలు, ఊంజల్ సేవ నయనానంద భరితంగా జరిగింది. ఆలయ అర్చకులు రోహిత్ శర్మ, ప్రముఖ పౌరాణిక వేద పండితులు, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశ్వశర్మ మహదాశీర్వచనం అందించారు. ఆలయ నిర్వాహకులు, అధ్యక్ష కార్యవర్గం, గాయకులు బల్లముడి రాంప్రసాద్ శర్మ, కిష్టంపేట్ రమేష్ రెడ్డి, గడ్డం రమేష్లు, వాయిద్య కళాకారుడు సందీప్ రావు, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం, మాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, వచ్చిన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేసినట్లు, ముగింపు ఉత్సవం చూడముచ్చటగా జరిగిందని, 30 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆలయ సత్సంగ సభ్యులు హాజరైనారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. పూజని విఘ్నేశ్వర ఓ పుచ్చ గణపయ్య దేవించరా. పూజని విఘ్నేశ్వర ఓ పుచ్చ గణపయ్య దేవించరా. కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర. కోటొక్క దండాలు గణనాథుడు నీ నవ్వులు చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు. చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు. పూజ నీదే విఘ్నేశ్వర ఓ పుచ్చ నీదే విఘ్నేశ్వర ఓ ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము. ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము. నీ కన్న మాకింకా ఎవరున్నారో నీవే కదా మాకు తొలి దైవము. నీ కన్న మాకింకా ఎవరున్నారో నీవే కదా మాకు తొలి దైవము. ఉండాలు నీకు కోసము మా హృదయ హారతి నీకెత్తము. తల్లి కల్పవల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళహారతులే బట్టి పార్వతీ పదయే హర హర నమ పార్వతీ పదయే హర హర నమ పార్వతీ పదయే హర హర నమ పార్వతీ పదయే హర హర శివ శివ శంకర సదా శివ
కొండలలో నెల
నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మరదాసుడైన కురువరతి అంబే మన్నవరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి అంబే మన్నవరములెల్ల ఇచ్చినవాడు తుమ్మును చేసిన ఎత్తి తోటమాచె కురవత్తి తుమ్మును చేసిన ఎత్తి తోటమాచె కురవత్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు తుమ్మును చేసిన ఎత్తి తోటమాచె కురవత్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన భరములు ఊపెడువాడు ఉండలో నెలకొన్న కోనేటి రాయడు వాడు వేడుకతో అనంతాలు వారికి ముచి వెంటికి మన్ను మోసినవాడు అచ్చము వేడుకతో అనంతాలు వారికి ముచి వెంటికి మన్ను మోసినవాడు మచ్చిక తొలత తిరుమల నమ్మి తోడుతా నిజ నిజ మాటలాడి నచ్చినవాడు మచ్చిక తొలక తిరుమల నమ్మి తోడుతా నిజ నిజ మాటలాడి నచ్చినవాడు కొండలలో నెలకొన్న పెడువాడు కొండలో నెలకొన్న కంచిలో నన్నుండ తిరుకచ్చి నంబిగా ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము శుభ గురువులు పాదము స్వామి సేవించిన రమ్యమైన పాదము తెలిసిన వారికి జన్మధన్యము विश्वकामिनी माता की जय सरस्वती हनुमान की जय शिवशंकर महादेव हनुमानी पूजक पूजिया कदम कुसुमानी हनुमानी सेवकु तरलिन भक्ति तरंगानी
ఓం శ్రీ లలితా దేవి నమః. ఓం శ్రీ లలితా దేవి నమః. గౌరవనీయులు శ్రీ కోరుతా ఉన్నాను పెరుగందరు నాగకృష్ణ గారు. సీతారామ లక్ష్మణ జానకి అయోధ్య రామయ్యా దశరథ నందన దర్శనమియగరావ దయగుణదావా యాడా ఉన్నావో అయోధ్య రామయ్యా Yeah.
మన అభయాంజనేయ స్వామి భక్తులందరినీ కూడా భక్తి పారవశాల్లో ముంచెత్తినటువంటి సోదరునికి మరి యొక్క ప్రజలకు సహకరించినటువంటి వారికి విశ్వేశ్వర గారి చేతుల మీదుగా అమ్మవారి శేషవస్త్రంతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకొక చక్కటి గాయకుడు శ్రీ ఇష్టపెట్ట రమేష్ రెడ్డి గారు చేస్తున్నతో ఆశీర్వదించాల్సిందిగా ఈసారి మన ఇంటింట పారాయణ కార్యక్రమంలో మన ఎంతో చక్కగా మనని వాటికి సహకరించి ముందుకు తీసుకెళ్లారు తమ్ముడు రాజు గారికి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను దయచేసి. అలాగే విశ్వ శర్మ గారి చేతుల్లో వీరికి కూడా ఆశీర్వాదం అందించాలి. రాధాకృష్ణ రెసిడెన్సీ పక్షాన శ్రీ వారి చేశారు నాగేశ్వరరావు దయచేసి వేదికలోకి రావాల్సిన కోరుతున్నాను. సరిత దంపతులు దయచేసి వేదికలోకి రావడం. వీరికి అమ్మవారి శేషవస్త్రాన్ని విశేషంగా అలాగే శ్రీ కోరుతున్నాను. శ్రీ వ్యాపార సూర్యప్రకాష్ లక్ష్మీ ప్రసన్న గారు శ్రీ అడుగంటి సామ్రాట్ సరిత గారు అడుగంటి సామ్రాట్ సరిత గారు శ్రీ ముసిమండ లక్ష్మీనారాయణ గౌరవ శ్రీ ఒక్క శ్రీనివాస్ లత గారు ఒక్క శ్రీనివాస్ లత గారు శ్రీ డాక్టర్ శ్రీ శైలజరెడ్డి గారు డాక్టర్ శ్రీ వీరారెడ్డి గారు శ్రీ గోవిందపల్లి ప్రశాంతరావు జ్యోత్స్న గారు శ్రీ డాక్టర్ శ్రీ దాచపల్లి శ్రీనివాస్ డాక్టర్ నాగరత్న రమణ దంపతులు ఎంతో ఘనంగా పూజ నిర్వహించారు. శ్రీ ఎల్లాల రాజేశ్వర రెడ్డి శంకరరావు దంపతులు శ్రీ ఎల్లాల రాజేశ్వర రెడ్డి శంకరరావు శ్రీ సామ అహ్మద్ పుష్పలత దంపతులు శ్రీ డాక్టర్ గూడూరు హేమంత్ డాక్టర్ శ్రీలత దంపతులు శ్రీ బొడ్ల మనోహర్ కీర్తి దంపతులు అలాగే శ్రీ కొండపల్లి నరేష్ రావు జమున దంపతులు జ్ఞాపిక
డాక్టర్ మోహసింహన్ గోదండలు గత సంవత్సరం పూజ చేసుకునే వారు కోరుకున్నటువంటి కోరికలు తీరడంతో ఈ సంవత్సరం ఒక్కొక్కటి మారి వారు ఈ సంవత్సరం ఘనమైన పూజ జరుపుతున్నారు. దాదాపు 400 మంది భక్తులు విచ్చేశారు. ఎంతో అత్యద్భుతంగా జరిగింది. డాక్టర్ శ్రీ మధుసూదన్ రావు గారు రేణుగారు దంపతులు వారు అరవింద నగర్లో స్థిర నివాసం ఉన్నటువంటి 9 దంపతులు ఆలయ ప్రారంభం నుండి ఇప్పటి వరకు వారు చేయని సేవలు లేదండి. వారు ఎప్పుడు కూడా మరి ముందుకు రారు, పేరు చెప్పవద్దని అంటారు. అమ్మవారికి ఉన్నటువంటి వెండి ఆభరణాలలో వెండి అలంకారాల్లో సగం కూడా వారు ఇచ్చినవి. అంతేకాకుండా ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఎల్లప్పుడూ ఈ ఆలయాన్ని సహకరిస్తున్నారు. నిజంగా వారికి ఆలయ ప్రతిపక్షాల ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో ఒకరోజు అల్పాహార దాతగా వారు ఉన్నారు. వారు వారిని సౌజన్యంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఆశీర్వచనాన్ని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. శ్రీమతి రేఖ మధుసూదన్ రావు గారు. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కాంక్షిస్తూ మీకు ఆ శక్తిని యుక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అతిథులంతా అనుకున్న స్థానాల్లో ఆశ్రయించాల్సిన కోరుతూ హరిసుందర నందమోహన హరినారాయణ హరి హరిసుందర నందమోహన హరినారాయణ హరి సుందర నందమోహన హరినారాయణ హరి హరిసుందర నందమోహన హరినారాయణ హరి హరి కేశవ హరి గోవింద 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 హరినారాయణ హరి హరి సుందర నందముకుంద హరినారాయణ హరి హరి సుందర నందముకుంద హరినారాయణ హరి వనమాలే మురళీ ధారి గోవర్ధన గిరివరధారి 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 నిత కర్మా కరుణి గోపి వనహారి 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 నారాయణ హరి హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి
హరే 4 వారాలు ఈ సంవత్సరం రాయించుకున్న పెద్దలంతా కూడా చాలా బిజీ పర్సన్స్ అండి. ఇంట్లో పూజ అయితే చేస్తున్నారు కానీ పల్లకి సేవకి పూజల సేవకి రాలేకపోయారు చాలా మంది. రానప్పుడు ప్రతిసారి కూడా పల్లకి సేవ నిర్వహించుకున్నటువంటి మరి సోదరుడు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంటూ మరి అలాగే నేటి కార్యక్రమంలో మరి దాతలు ఇంటిగా జరుపుకున్న వాళ్ళు కాకుండా సేవకులు కూడా అవసరం అండి. మరి మన వారం 4 శుక్రవారాలు అమ్మవారి చక్కటి అలంకారాలు ఏర్పాటు చేసుకున్నాం. అలంకారాలతో ప్రకటిస్తున్నామండి. దండలు చేసే మార్గం లేదు. మరొక చిన్నది చిరంజీవి అఖిల మంచాల అఖిల చేతుల మీదుగా ఆశీర్వచనాన్ని కోసం కోరుతున్నామమ్మా. వచ్చారా? అఖిల గారు రాలేదు? ఓకే అండి. వారికి తర్వాత ఆశీర్వచనాన్ని మరి అభినందన తెలియజేయడం జరుగుతుంది. మరి శ్రీ జగదాత్మకమైన శ్రీకృష్ణ భగవాని పాదపద్మంలో అనేక నమస్కృతి సమర్పిస్తూ ఈ సన్నిధిలో వెలిసి 14 భువన భాండములను తన కొనసాగితో నడిపిస్తున్నటువంటి తల్లి 3 వర్మల మూలపుటమ్మ మహాముత్తైదువ దళిత తల్లి గౌరై పరమశివుడు పంచాయతీరాజ్ సహా గౌరవ ఉండి అందరికీ అభయాన్నిచ్చే అభయాంజనేయ స్వామి గౌరవైనటువంటి ఈ అభయాంజనేయ స్వామి సన్నిధిలో గత 15 సంవత్సరాలుగా అద్భుతమైన కార్యక్రమం నడుస్తూ ఉన్నదంటే అది గీతా సత్సంగ అధ్యక్షుడు స్వర్గీయ శ్రీమాన్ కిషన్జీ గారి దృష్టిపథకమే. ఈ వేళ ఎన్నికల పట్టణ పరిసర ప్రాంతంలో దాదాపు లలితా సహస్రనామావళి పుస్తకం లేకుండా చదివే వాళ్ళ సంఖ్య 5 నుండి 10,000 ఉంటుంది. ఏ నామాన్ని పడితే ఇంకొక నామం అవసరం లేదు. అటువంటి నామాన్ని అందించినటువంటి ఘనత వహించిన వారు మాతా శివచైతన్య అయితే వారి నుంచి తీసుకున్నటువంటిది కిషన్జీ గారు ఈ ప్రశంసన పక్షాన్ని ఇంటింటా ఈరోజు భజన చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం. కానీ అప్పుడే అభయాంజనేయ స్వామి సన్నిధి పుట్టక ముందే వారవారలా భగవద్గీత విష్ణు సహస్రనామావళి క్లాస్ పెట్టడం జరిగిందో శ్రీలలిత సహస్రనామావళి కూడా కోరిన వారి ఇంట్లో కోరిన వారి సమయంలో అక్కడ పోయి ఒక వాకర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నామాన్ని వింటూ వారికి చెప్తూ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ వాళ్ళకి నేర్పడం మళ్ళీ నేర్చుకోవడం అటువంటి కార్యక్రమం ద్వారా ఈ వేలాది లక్షలాది మందికి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ఘనత కిషన్జీ గారికి దక్కుతుంది. ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు, మనకు ఆచరిస్తూ ఉంటారు. కిషన్జీ అధ్వర్యంలో ఈ వేళ ఇక్కడ దేవాలయం కట్టినప్పుడు కూడా ఎంతో మందిని ఈ కార్యక్రమంలో మమేకం చేసేందుకు కృషి చేసినటువంటి వారు అటువంటి ఆలయ ప్రాంగణం నుండి వినూతనమైనటువంటి కార్యక్రమంగా అద్భుతమైన కార్యక్రమంగా పండగలాగా చేసుకునేలాగా శ్రీనివాస్ చెప్పారు మాటల్లో కన్వీనర్గా నాకు ఒక మహత్తరమైనటువంటి బాధ్యత అప్పగించారు. దీన్ని ఎలా ముందుకు నడిపించి విజయవంతం చేయాలి అని ప్రతిరోజు ఈ 30 రోజుల కార్యక్రమంలో ముందు 30 రోజుల నుంచి నేను కసరత్తు చేస్తూ ఉన్నాను. అందులో 100% మార్కులు పడ్డాయి. 100% ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ 14 సంవత్సరాల కృషిలో దుర్గేంద్ర శ్రీనివాస్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నా ఈవేళ తండ్రిగా వెళ్ళి తాతగా వచ్చినటువంటి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇది ఎంత జరుగుతుంది కార్యక్రమాన్ని మదన పడ్డ ఈ సమయంలో కన్వీనర్గా బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు నిజంగా అద్భుతంగా నడిపించారు. ప్రతి గృహంలో ఈ కార్యక్రమం ఇంటికి కిరాయిస్తారని దుకాణం వచ్చి షాపులు కిరాయిస్తారు. అమూలకులు ఎక్కడ ఉన్నాయి అన్ని సర్వే చేస్తూ ఉన్నారండి. మీరు ఎవరు గమనించండి. మీరు ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారో వచ్చే వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు. మీ పిల్లల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ఇంటిని గమనిస్తున్నారు. చాలా డేంజరస్ అయిపోయిందండి. మీరు ఎవరు కూడా అందరూ నిద్రలో ఉన్నారు. జాగో హిందూ జాగో అని చెప్పి మెసేజ్ వస్తున్నాయి తప్ప ఏం జాగో ఏం అర్థమైతలేదు. ఏం పట్టుకున్నది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పుష్పాలు కాదని భగవంతుడు తీసుకున్నాం.
8 పుష్పాలు. అది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే టైం కాదు. మీరు భగవంతుని దగ్గర పోయి గుళ్ళోకి వెళ్ళి పక్కన పూల గుట్ట ఉంటే ఇది పూలు తీసుకొని వెళ్తారు. అనవసరం అండి, అక్కడ వేసి ఒక పువ్వు వేసినా కూడా మంచిగా ఉంటారు. బాగా చూడండి, అక్కడంతా ఆర్టిఫిషియల్. దయచేసి మీరు ఇంట్లో కూడా మేము స్వామికి కిలో పూలు తెస్తేనే వస్తుందంటే ఏది కాదని 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మేనేజర్లది, దాని తర్వాత అమ్మవారి ప్రేమ. దయచేసి పూలు ఎక్కడ తీసుకొచ్చి ఆ ఇంటి పూలు తీసుకొచ్చి కల్మషమైన పూలు తీసుకొచ్చి ఈరోజు రామప్రసాద్ సార్ కొట్టాడు తీసుకోవడం పసుపొట్టు మీకు ఎక్కువ అంటే సమానంగా బాగా మారాలి కొట్టాడు. అలాగే సనాతన ధర్మంలో ఇంకొక భాగం చక్కటి తేజస్సు కలిగి పెద్ద సైజులో బొట్టు పెట్టుకున్నటువంటి మాతలకు ఒక బహుమతి ఉందండి. పల్లమ్మ మాతలు మీరు చూడకూడదు. వాళ్ళ ఆచారాలు రెండు మళ్ళీ కూడా రండి. రెండు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చేసరి అమ్మవారి లాగా శ్రీ తొడుగునూరు జమున రమేష్ జమున దంపతులకు కూడా సమయానికి విచ్చేసి ఎవరు వచ్చినా రాకపోయినా మరి పారాయణ ప్రారంభించడానికి వారు, అలాగే శ్రీ రాచకొండ రజితక్క వారు ఆరోగ్య బాగాలేనందున రాలేకపోయారు. వారికి తర్వాత ఈ యొక్క ఆశీర్వచనం అందించబడుతుంది. శ్రీ అనంతుల రజనక్క గారు పారాయణ ప్రారంభించడానికి ఎంతో సహకరించారు, వారికి అభినందనలు. వారు నిర్వహించారు కూడా, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కొత్తపల్లి తనుజ గారు, శ్రీ భువనగిరి ఉమారాణి గారు, శ్రీ అనంతుల విజయాంటి గారు వారికి వయస్సును లెక్క చేయకుండా అందించారు. వారు దాతగా ఉన్నారు. అలంకారానికి కూడా సేవలు కూడా ఎన్నో గాజులతో చేసినటువంటి గోల్డెన్ రిబ్బర్లతో ఎంతో చక్కటి మాలలను వారి గోడలతో ప్రాక్టీచించారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అనంతుల విజయాంటి గారు. అలాగే శ్రీ కొండపల్లి భావన సాయి కృష్ణారావు గారు, మరి వీరు కూడా మొదటిసారి ఈ సంవత్సరం 4 రోజుల పాటు పారాయణాన్ని ప్రారంభించడానికి సహకరించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, ఆశీర్వచనం అందించాల్సిందిగా కోరుతున్నాను. గారు వచ్చి ఆశీర్వచనం అందుకోవాలి. దాతగా కూడా ఉన్నారు వీరు. దంపతులు వారు వచ్చినటువంటి వేదిక వద్దకు రావాలండి. శ్రీ చిలుకమారి శ్రీనివాస్ జమున దంపతులు, శ్రీ బూర సునీల్ కృష్ణవేణి దంపతులు, అలాగే ఎన్నాకుల హరిప్రసాద్ రజిత దంపతులు. దయచేసి సోదరి రజిత వచ్చారు, వేదిక వద్దకు రావాలమ్మా. కృష్ణ ఎన్నాకుల హరిప్రసాద్ రజిత పేరుంటుందండి. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన. వీరు ఆలయానికి గౌరవ సలహాదారుగా ఉండే వీరి జ్ఞాపకార్థం వారి అల్లుడు శివ సుదర్శన్, కూతురు నీరజ గారు ఒకరోజు అల్పాహార దాతగా ఉన్నారు. వారు వచ్చినట్లయితే వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి గడ్డం లక్ష్మీ బదులు మణికంఠ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దయచేసి వస్తే రావాలండి. శ్రీ కొక్కుల రాము శైలజ రాణి గారు,
దయచేసి వేదిక వద్దకు రావాలమ్మా. మన తౌటు రామచంద్ర గారి కూతురు అల్లుడు గారండి. శ్రీ జిడిగే లక్ష్మీనారాయణ గారు వేదిక వద్దకు రావాలండి. ఉన్నట్టయితే వారి సతీమణి అక్కడే ఉంటే రావాలండి. జిడిగే లక్ష్మీనారాయణ దంపతులు రండి ప్లీజ్. శ్రీ పెద్ది శ్రీనివాస్ శ్రావణి దంపతులు కార్యక్రమ నిర్వహణలో దాతగా ఉండి ఎంతో సహకారాన్ని అందించారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అల్లుడు అని సంబోధిస్తూ మన ఆలయ కార్యవర్గ సభ్యుడు శ్రీ బల్లముడి రామప్రసాద్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కటి పద్ధతిలో జరిగిందండి. ప్రతిరోజు వచ్చి ఎంతో ఆనందాన్ని పొందాము. ఈ సందర్భంగా మీరు ఇంత శ్రమ కోరుస్తున్నారు, మీ శ్రమకు మేము కూడా ఒక రాముడికి ఉడత తోడైనట్టు మేము కూడా మీకు తోడవుతామని చెప్తూ శాశ్వత నిధికి 10,116 ఇప్పుడే ప్రకటించారండి. మరి వారు వచ్చి ఒకసారి వచ్చి ఆలయ జ్ఞాపికను అందుకోవాల్సిందిగా ప్రత్యేకంగా అయిపోవచ్చిందమ్మా. చివరి ఘట్టంలో ఉన్నాం, క్లైమాక్స్ ఇది. గమనించుకోవాలండి, మిస్ అవుతారు అందరూ, ఎవరు కూడా వెళ్ళొద్దు ప్లీజ్. ఇద్దరం చెప్పుకున్నాం. ఈ విధంగా చేసినటువంటి సోదరుడు ఆలయ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో తలలో నాలుకలాగా మరి సహకరించినటువంటి సోదరుడు ఇటీవల వృత్తిరీత్యా వారు ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొంది ఒక చక్కటి విద్యా సంస్థలో స్థానం దక్కడంతో మరి అక్కడ మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. వారి అత్తగారి ఊరు కూడా మంచిర్యాల, అది కూడా ఒక కారణమే. ఎందుకంటే వారికి నిజామాబాద్ మంచిర్యాల 2 అవకాశాలు వచ్చాయండి. 2 రావడంతో ప్రిఫరెన్స్ వాళ్ళ అత్తగారి ఊరికి ఇవ్వడం జరిగిందండి. మరి వారి ఇప్పుడు సగం జీవితం గడిచింది, మిగతా జీవితాన్ని వారి సహకారంతో అక్కడ గడపాలని ఆనందంగా వారు అక్కడ స్థలాన్ని ఎంచుకొని వెళ్ళడం జరిగింది. వారు లేని లోటు మనం ఎంతో ఫేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రయత్నం చేసి జగిత్యాల పట్టణంలో కళాకారులకు నిలయంగా ఉంది కనుక మనకు ఎంతో మంది సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి వారికి 70 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా తపనతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ స్థలాన్ని వదిలి వెళుతున్నందుకు వీడ్కోలుగా మరి మనం కనీస ధర్మం వారికి సన్మానించుకోవడం. మరి సందర్భంగా ఇంతమంది చెప్పుకున్నాం, ప్రతి మగవాడి విజయం వెనుక మగవ ఉంటుందని. సోదరి కూడా ఎంతో సహకరించడం ఇది సాధ్యమైంది. సోదరి సౌమ్య కూడా వచ్చి దంపతులుగా వారు ఆశీర్వచనాన్ని, సన్మానాన్ని, జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. యాదా రామకృష్ణ గారు మరి ఆలయ జ్ఞాపికను అందించాలండి. మెమెంటోలు మాత్రం మన ఆలయ కార్యవర్గం సమర్పించాలండి. ఇది కూడా ఆలయ కార్యవర్గం సమర్పించండి. సంతోష్ ప్లీజ్, ఎవరున్నా కూడా గౌరవనీయులు యాదా రామకృష్ణ గారితో కూడా వీరు కలిసి పనిచేయడం జరిగింది వారి ఇన్స్టిట్యూషన్స్ లో. నేను సొంతంగా కూడా నేను ఒక చిన్న జ్ఞాపకం ప్రపంచ రికార్డులు దాసోహం, ప్రాణం పెట్టి పాడుతాడు కనుకనే ప్రపంచ రికార్డులు ఎన్నో ఆయనకు దాసోహం అయ్యాయి. రామ్ ప్రసాద్ పాడే భక్తి పాటలు అందరినీ తన్మయత్వంలో ముంచెత్తుతాయి. ఉద్యమ పాటలు రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి. కొందరికి పాటలు రాయడమే తెలుసు,
మరికొందరికి పాడడమే వచ్చు. కానీ రామ్ ప్రసాద్ ఈ 2 విభాగాల్లోనూ ఆరితేరారు. అందుకే ప్రపంచ రికార్డులు ఎన్నో ఆయన పాట వెంట నడిచి వచ్చాయి. తన గాత్రంతో శ్రోతలను భక్తి సాగరంలో ఓలలాడిస్తున్నారు. ఆ క్రమంలో తొలిసారిగా నా పాట పేరిట 25 పాటలతో ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అనంతరం ఈ రోజు వరకు తాను రాసిన ట్యూన్ చేసిన ఎన్నో భజన పాటలను పుస్తకాల రూపంలో భక్తులకు అందించడం జరిగింది. ఈ రోజు జగిత్యాల పట్టణంలోని అన్ని ఆలయాలలో, అన్ని సత్సంగాలలో ఆయన రాసిన భజనలు సంకీర్తనలతోనే ఆ దేవతామూర్తులను భజిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్, విశ్వ ఛానల్లో వాదం ప్రతివాదం ప్రోగ్రాంలో, TV9లోని రచ్చబండ కార్యక్రమాలలో తన సత్తా చాటారు. తన పేరులో రామం, అందులో ప్రసాదం, పాటంతా పారవశ్యం, అంతా రామమయం. ఆయన మనసులో నిరంతరం అభయాంజనేయ స్వామి దేవాలయం. ఒకసారి పరతాలండి, మరొకసారి చదువుతాయి. తన పేరు అభయం, ఆయన మనసులో నిరంతరం అభయాంజనేయ స్వామి దేవాలయం. ప్రతి మనిషికి జీవితంలో అతి ముఖ్యమైన వయస్సు 30 నుండి 50 సంవత్సరాలండి. అంటే ఒక మనిషి ఎదగడానికి ఆ వయస్సే మరి ఆధారం అవుతుంది. మరి అలాంటి మన రామ్ ప్రసాద్ గారు తన 31వ ఏట మన జగిత్యాల పట్టణానికి వచ్చారు. 20 సంవత్సరాలు మనందరితో అనుబంధం ఏర్పరచుకొని 51 సంవత్సరాల వయసులో ఉద్యోగ రీత్యా మనని వదిలి మంచిర్యాలకు వెళ్ళారు. ఈ 20 సంవత్సరాల జీవన పయనంలో he molded around 10,000 students. He gave more than 2,000 music programs here. He got 18 world records. ఈ రికార్డులు సాధించడానికి అతని పట్టుదలకు ప్రాణం పోసింది శ్రీ అభయాంజనేయ స్వామి సేవా ట్రస్ట్. ఎన్నో జన్మల పుణ్యం ఈ మానవ జన్మం, ఎన్నెన్నో జన్మల సుకృతం వారు కళాకారునిగా పుట్టడం. కోటి జన్మల పుణ్య ఫలం అభయాంజనేయ స్వామి ఆ పరమశివుని లలితమ్మ వారి సేవలు చేసుకునే భాగ్యం కలగడం. వారి జీవితం సుఖ సంతోషాలు, వారి భావి జీవితం సుఖ సంతోషాలతో నిత్యం భగవత్ సేవలో గడిపే విధంగా శక్తి యుక్తులను అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభాశీస్సులతో శ్రీ అభయాంజనేయ స్వామి సేవా ట్రస్ట్, అరవింద్ నగర్, జగిత్యాల. వారి స్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. వెలసిన మణిదీపం జగతిని వెలిగించే లలితమ్మ రూపం, ఆదిదేవుని అందాల ధామం, అభయాంజనేయుని జగదాలయం. గురువు సోదరులు వేదాంత పండితులైన విశ్వశర్మ గారి పాదభాగాన్ని నమస్కరిస్తూ అమ్మలుగా మేము ముగ్గురమ్మల మూలపుటమ తల్లి అంజనకు శివయ్య మరొకసారి సన్నిహితూ అధ్యక్ష కార్యవర్గం పెద్దలు తన విద్యా సంస్థలో పనిచేసే అవకాశాన్ని నాకు అవసరం ఉండకుండా కల్పించిన మిత్రులు, విద్యావేత్త, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘానికి అతి ముఖ్యమైన పదవిలో యాద రామకృష్ణ గారు అధ్యక్ష కార్యవర్గం, మరీ ముఖ్యంగా భక్తులు ఆ పాటకు ప్రాణం వస్తూ ఇక్కడ లేకున్నా రామకృష్ణ గారు ఒక్క నిమిషం పాటలు నడిపిస్తారు. ఏ సత్సంగాలైనా అనేక పాటలు పాడుతున్నారు. ఆ పాటల్లో దాదాపు 80% దాకా రామప్రసాద్ నాయకుడు గారు అతని పూర్వజన్మ శక్తిని నేను భావిస్తాను. ఆ పాట నేను పాడేకన్నా మీరు పాడుతుంటే విని ఆనందపడే వ్యక్తులు మొదటి వ్యక్తిని ఎంతో అందంగా పాడుతున్నారు. నాకన్నా కూడా బాగా పాడేవారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 500 నుంచి 600 పాటలను జగిత్యాల గడ్డకి అంకితం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎన్నో అముద్రితాలు ఉన్నాయి. త్వరలో వాటిని కూడా మేము ముందు ఉంచాలి. ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది. అది మాత్రమే నేను నేర్చుకున్న సత్యం.
సినిమా ఒక విషయం నాకు గుర్తు చేయడం జరిగింది. నాకు 50 సంవత్సరాలు క్రాస్ అయింది. 30 నుండి 50 అనేది ఏ వ్యక్తి జీవితంలో చాలా ఎసెన్షియల్ ఏజ్, ఎర్న్ చేయడానికన్నా స్థిరపడడానికన్నా. అనేక మంది మిత్రులు మంచిర్యాల అడుగుతుంటారు, ఏం సంపాదిస్తారు, ఇల్లు కట్టుకోలేదు, ఇంకా ఏం లేదా, కారు లేదా మీకు, కారు అడుగుతారు కదా. అన్నిటికన్నా విలువైన సంపాదించుకున్నాను నేను. భక్తి మార్గంలో నేను నడుస్తూ యావత్ జగిత్యాలలో సగం భాగం వ్యక్తులు నన్ను గుర్తుపడతారు. అంటే ఒక 50,000 మందికి నేను పరిచయం అయినాను. ఒక మనిషి తన గళంతో, తన ప్రవృత్తితో ఇంతమందికి దగ్గర అవ్వడం అంటే నా జన్మ సుకృతం, నేను నడిచిన మార్గం అని మాత్రం చెప్పగలుగుతా. ఆ మార్గంలో కళాకారునిగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే పుడతారు. అది తల్లిదండ్రుల యొక్క పుణ్యం, మనది కాదు. కానీ నడిపించి మొదటి ఓంకారాన్ని నేర్పించి ఇక్కడ ఇదే ఆలయాన్ని ఆనుకొని చేసిన స్వర అర్చన 2010 సంవత్సరంలో కళాకారునిగా నన్ను నిలబెట్టింది. 2011, 12, 13 కంటిన్యూస్గా ఒక 13 ఏళ్ల పాటు ఒక కళాకారునిగా నేను నిలబడ్డానంటే దానికి కారణం వెనుక ఉన్న ఈ వ్యక్తులు. వీళ్ళందరి కోసం గట్టిగా అభినందనలు తెలియజేసి కోరుకుంటున్నాను. సో కళాకారులు ఎలివేట్ కావాలంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ అవసరం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీ ఛానల్స్లో ఐడియల్ ప్రోగ్రామ్స్, పాడత తీయగలరు రాకపోయి ఉంటే ఇప్పుడున్న సింగర్స్ ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఒక పాడత తీగ, ఒక సరిగమప, జీటీవ అట్లాంటివి నన్ను ఒక ఆధ్యాత్మిక కళాకారంగా వెలుగులోకి తీసుకొచ్చి నాకు జీవితాన్ని ఇచ్చిన ఆలయం అభయాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ఉన్న అధ్యక్షులు, కార్యవర్గం, భక్తులు, మాతలు ముఖ్యంగా లేట్గా ఎప్పుడైనా వచ్చినప్పుడు వింటుంటే ఆ పాట పాడుతున్నారు, నా పాట కదా ఇది. కొన్ని సందర్భాల్లో మర్చిపోయిన ఉన్నాయి, ఎక్కడో విన్నట్టున్నాను. తమ్ముడు స్వరాలు అడిగితే ఇది నీ పాటను నేను విడిచిపెట్టిన వాళ్ళు పాడుకుంటున్నారు. విడిచిపెట్టంటే మంచి అడిగేది కొన్ని వెనుకపోతుంటే కొత్త వస్తుంటాయి. కానీ వాళ్ళు మాత్రం నా పంచ ప్రాణాలు నీవే శివాన్ని వస్తాయని పాడుతుంటారు. నిజంగా నా పంచ ప్రాణాలు శివుడే కదా, వీళ్ళకి కూడా అత్తరే కదా. అందుకే అంత అందంగా పాడగలుగుతారు. పాటని పాడడంలో, లీనమై పాడడంలో నేర్చుకున్నది ఇక్కడనే, పేరు తెచ్చుకున్నది ఇక్కడనే, పోగొట్టుకున్నది ఏం లేదు, ఒక వయసు తప్ప. మళ్ళీ వస్తుంటాయి కీర్తి ప్రతిష్టలు. మనం వెళ్ళిన తర్వాత కూడా మనల్ని 10 కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలి అనే ఒకే ఒక తప్పన పెద్దలను నేర్పించినారు. దాంతోనే ముందుకెళ్తున్నాం తప్ప ఏ రోజు కూడా ప్రతిఫల అపేక్ష లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమా ఒక మాట అంటే నాకు బాధ అనిపించింది. వాస్తవం సారీ టు సే, వీడుకోలు అన్నాడు. నాకు తెలిసి వీడుకోలు ఉండదు కళాకారునికి, ఒకటే వీడుకోలు ఉంటుంది. అంతవరకు పాట ఉన్నంత కాలం రామప్రసాద్ బతుకుంటాడు. చూడాలి మళ్ళీ అమ్మవారి సన్నిధిలోకి రావాలి. మళ్ళీ మన జీవితాలకి ఏవో కారణాల వాళ్ళు వెళ్తుంటాం, వస్తుంటాం. అసలు ఎన్ని రోజులు ఉంటామో తెలియని రోజుల్లో ఉన్నాం మనం ఈరోజు. తప్పకుండా తల్లి ఒడికి మళ్ళీ చేరుకోవాలి. మళ్ళీ వచ్చి వీడుకోవాలి కాదు, మళ్ళీ స్వాగతం పలికే రోజు రావాలని కోరుకుంటూ ఒక కళాకారునిగా, ఉపాధ్యాయుడిగా నా జీవితం కోసం ముందుకెళ్ళాలనుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆయన 24 ఇళ్లలో 14 ఇళ్లలో నేను చేయగలిగిన. ఈ సంవత్సరం జరిగిన ఇంటింట పాల్గొన 14 ఇళ్ళకి నేను రీచ్ అయినా. వృత్తిరీత్యా ఉన్నప్పటికీ నాకున్న ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా కారు ప్రొవైడ్ చేయమని నేను వచ్చి వెళ్తాను చెప్పాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎవరైతే ప్రొవైడ్ చేసినారో వాళ్ళందరి ఇళ్ళకి వచ్చి సేవ చేస్తాను. కళ్ళకు ఉయ్యాల సేవ చేసి వెళ్ళిపోయినా. వెళ్ళాలని నా వృత్తికి నాకు సమయం మ్యాచ్ అయింది కాబట్టి 2 గంటలు ప్రయాణం చేసి 5:30 నుంచి 7:15 మళ్ళీ వెళ్ళిపోవటం పొద్దున్న మళ్ళీ నా పనికి నేను చేస్తున్నాను. ఆ మాత్రం అవకాశం ఉంది కాబట్టి రాగలిగిన అనుకుంటూ వచ్చి ఉండేవాడిని కాదు. సో మళ్ళీ ఒకసారి మీ సమయాన్ని వృధా చేస్తే అనేగా భావించకండి. దయచేసి మనలో ఉన్న మంచి వ్యక్తులని, కళాకారులను కానివ్వండి, సేవ చేసేవాడిని మనం గుర్తిద్దాం. మనోళ్ళని మనం గుర్తించుకుంటే పక్కవాడు ఎట్లా గుర్తిస్తారు? ఆ స్వభావాన్ని కనుక అందరూ అభయాంజనేశ్వర సేవా సంస్థలు నేర్చుకుంటే 100 మంది రామప్రసాద్ తయారవుతారు. ఎవరినో నో డౌట్. నేను ఎక్కడున్నా కూడా మీ వాడిని అభయాంజనేశ్వర సేవా సమితి కార్యవర్గ సభ్యుడికి వీడుకోలు ఎప్పుడుంటే సభ్యత్వం పోయినప్పుడు నాకు తెలిసిన సభ్యత్వం ఇంకా ఉంది. ఇక్కడ ట్రస్ట్ కూడా ఇటీవల ఏర్పాటు చేసిన గట్టిగా చెప్పట్లు. అది 9 రోజుల్లో బ్యాంక్ అకౌంట్ మళ్ళీ మీ ముందుకు శాశ్వతమైన చందాన్ని అడగడానికి వీళ్ళతో కలిసి నేను కూడా వస్తానని కోరుకుంటూ తల్లి ఎక్కడున్నా చల్లగా అందరినీ చూడాలని ఒకసారి వేడుకుంటూ శ్రీమాత్రే నమః. మంచి చేస్తే అది అమ్మవారిని, చెడు తప్పులు ఏమైనా చేస్తే అది రామప్రసాద్గా భావించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చేయాలని చెప్పి వారికి కూడా అమ్మ అన్ని విధాలు సహకరించాలని మనందరి పక్షాన్ని ఒకసారి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు మరి నిస్వార్థంగా ముందుకు వచ్చినటువంటి మరొక కళాకారుడు శ్రీ సంగనబెట్టి వారి సహకారంతోనే మరి ఈ సేవలు వారు అందించగలిగారు. వారికి ఆలయ జ్ఞాపికను, సన్మాన పత్రాన్ని అలర్మ గారు, యాదా రామకృష్ణ గారు. మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
ఈ సంవత్సరం కూడా అడగగానే నేను ఆలయ కార్యక్రమాలు చూస్తుంటానండి. నాకు చాలా చక్కగా అనిపిస్తాయి మీ కార్యక్రమాలు. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను అని చెప్పి స్వయంగా డిజైన్ చేశారండి. స్వయంగా డిజైన్ చేసి మరి నేను అడిగిన సైజ్ 6 వారు 10 ఒక వరంగానే భావిస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. లలిత అమ్మవారి పారాయణ పూజ ఒకటి వాస్తవంగా ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాలు అయింది కావచ్చు. 4 years బ్యాక్ మన సుధాకర్ శెట్టి గారు మాకు కూడా అవకాశాన్ని కల్పించారు. మేము స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. సరే మా పిల్లల చదువు రీత్యా మా ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్లో ఉండడం వలన వాస్తవంగా నాకు కూడా ప్రతిసారి ఇది చేయాలి పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, మాటలు వచ్చి పారాయణం చేశారు. పిక్స్ అన్ని చూస్తుంటే ఒక రకమైనటువంటి వెలితి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఎన్ని డబ్బులు పెట్టినా మనం ఎంత ఏది చేయాలన్నా కూడా సంతృప్తి, అక్కడ నిజమైన సంతృప్తి అనేటువంటిది కేవలం మనకు భగవంతుని సన్నిధిలో భగవంతుని కార్యక్రమాల్లో మాత్రమే జరుగుతుంది తప్ప అటువంటి కార్యక్రమాలే నడుస్తున్నాయి. కాబట్టి మనం మన తర్వాత జనరేషన్ కు అందించే విధంగా ఉండాలి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా. సరే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చూస్తుంటాం. ఏంటంటే వినాయక నవరాత్రులు జరుగుతున్నప్పుడు సినిమా పాటలు పెట్టొద్దు. ఇవన్నీ వాస్తవమే, భగవంతుడు పెట్టేటువంటి పరీక్ష. ఈ యొక్క భక్తుడు దేనికి ఆకర్షిత అవుతాడు. అదేవిధంగా ఈరోజు సినిమా పాటలు ఏదైనా కావాలి. ఈరోజు మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు చూడండి మనము మేము చిన్నప్పుడు ఈ బతుకమ్మ పాటలు జరుగుతున్నాయంటే బతుకమ్మ దగ్గర అసలు ఈ స్పీకర్ కానీ ఏది కానీ లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చినటువంటి పాటలు చెప్తూ అన్ని కోలాటాలు కావచ్చు ఏదైనా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు స్వయంగా చేసేవాళ్ళు. ఈ రోజు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఒక మనం టీవీ న్యూస్ చూస్తే అసలు డీజే పెట్టలేదు, ఏ పెట్టలేదు, భక్త పెట్టాలనుకుంటున్నాడు ఆచారం ఏంటి, వ్యవహారం ఏంటి. అయితే దాన్ని కూడా అంటే ఎందుకు చెప్తున్నాడు, ప్రతి దాంట్లో కూడా మనం ఒక ఆశావహ దృక్పథంతో మాత్రమే ముందుకు వెళ్ళాలి. ప్రతి దాంట్లో అఫ్కోర్స్ అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఆ నిజంతో ఎక్కడం కోసమైనా కూడా మన పిల్లలు అక్కడికి గుమిగూడుతున్నాడు. తద్వారా వాళ్ళకి అనుకోకుండానే భక్తి అనేటువంటిది దాంట్లో వండుతున్నది. అది చెడే కావచ్చు, కానీ దాని ద్వారా ఆకర్షితులై అక్కడికి విద్యార్థులు కావచ్చు ఎవరైనా అందరూ యువత వచ్చినప్పుడు దాని నుండి వాళ్ళకి భక్తి అనేటువంటిది అంటుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క దాంట్లో ఆశావహ దృక్పథంతో మాత్రమే ముందుకు వెళ్ళాలనేటువంటి మా ఆలోచన. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గుడి కట్టేంత బ్లెస్సింగ్స్ నాకు దేవుడు ఇచ్చినప్పుడు అందులో లింగం పెట్టడానికి నేను గుడి కడతాను, ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాడు. కాబట్టి ప్రిన్సిపాల్ చేయడం పెద్ద విషయం కాదండి. అటువంటిది వచ్చినప్పుడు ఇది అది పెద్ద విషయమే కాదనేటువంటిది ఆలోచన. సో ఆశ అనేటువంటిది డెఫినెట్లీ మన పిల్లలకి నేర్పినట్లయితే డెఫినెట్లీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఈ భక్తి పారవశ్యం అనేటువంటిది వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడవిలో ఒక మనిషి తప్పిపోయాడు. తప్పిపోయి ఆకలి దప్పులతో తిరుగుతున్నాడు. మొత్తం అసలు అడవి కాబట్టి ఎటు దారి తెలుస్తుంది. దేవుణ్ణి మొక్కుతున్నాడు కానీ తనకి ఏం తెలుస్తుంది. ఒక చెట్టు కింద వైపు కూర్చున్నాక బాగా అలసిపోయి బాగా ఆకలి అవుతున్నది. అన్నం ఉంటే బాగుండగానే అన్నం ప్రత్యక్షత, అన్నం తిన్నాడు. సో వాటర్ కావాలి, ఉంటే తిరగాలి, వాటర్ ప్రత్యక్షమైంది, వాటర్ తాగాలి. అన్నం తిన్నాను, తాగా నలిసిపోయాను, పడుకుంటే బాగుంటుందని ఒక పాలకు వస్తుంది, పడుకుంటాడు. మరి ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఏమైనా దయ్యం ఉన్నదా అనుకుంటాడు, దయ్యం వస్తుంది, మిగతా అంటే మిగతా. మరి అదే వ్యక్తి అదే ఆశ్రమానికి ఇవన్నీ వచ్చాయి, భగవంతుడే ఉంటాడా ఇక్కడ అనుకుంటే భగవంతుడు. కాబట్టి మనం కూడా అందులో ఏదైనా జరగనియండి, మనకి భగవంతుడి కృప నా మీద ఈ విధంగా ఉంది, ఓ లేదు మనకి ఏదైనా నష్టం జరిగింది, ఇంతకంటే మంచిది ఏదో భగవంతుడు నాకు ఇవ్వడం కోసమే ఈ నష్టం జరిగింది అనే ఒక ఆశావహ దృక్పథంతో మనం భగవంతుడిని సేవించుకుంటే, లాభం కోసం కాకుండా భక్తితో సేవించుకుంటే డెఫినెట్లీ అన్ని కలిసి వస్తాయి. ఆ భగవంతుడి కృప అందరికీ ఉంటది. ఇంతకంటే ఎక్కువగా భగవంతుడి కృపకు నేను పాత్ర అయ్యేటువంటి అవకాశాలు నాకు కల్పించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తం పేరు శ్రీనివాస్ గారు, అనంతుల ప్రియకుమార్ గారిని నమ్మికను అందించాను.
శ్రీ భువనగిరి సత్యనారాయణ అనసూయ గారు దయచేసి రావాలండి. తాను చేసే షాపులో గుమాస్తాగా చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకారాన్ని అందించారు. నిజంగా వారు అభినందనీయులు. ప్రసాదం అక్కడ అలాగే ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కనులకు వీణులకు విందుగా అన్నట్టుగా ఎంతో చక్కటి సంగీతాన్ని అందిస్తూ మన పాడరాని వాళ్ళని కూడా చక్కగా పాడించే విధంగా వాదించే సహకారాన్ని అందించిన సోదరుడు. కమర్షియల్ భావం ఏమాత్రం లేకుండా ఇలాంటి రిథమ్ పాడుకుంటారమ్మా ఒక ప్రోగ్రామ్ చేస్తే. అలాంటిది 30 రోజులకు ₹1,00,000 అవుతుందండి. కానీ కేవలం 24,000 అంటే ఒక ఇంటికి ₹1,000 మాత్రమే తీసుకొని తాను ఆ డబ్బులు తీసుకున్నందుకు కాదండి, ఒక కుటుంబ సభ్యుని మాదిరిగా మనకు సహకరించారండి. సౌండ్ అరేంజ్ చేశారు నరేందర్ శర్మ గారికి సహకరించి, లైట్ ఫిట్ చేయకుండా లైట్ చేసి ఏదంటే అది మనకు పని చేసి పెట్టారండి. వారికి ప్రత్యేక అభినందనలు. జ్ఞాపిక మరి స్వామి శేషవస్త్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. సందీప్ గారు. ఇంకా ఎవరైనా డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారండి, దయచేసి రావాలండి. రండి మహేశ్వర్ రెడ్డి గారు ఆశీర్వచనం తీసుకోవాలి. ఇంకెవరైనా దాతలకు మిస్ అయితే దయచేసి విషన్న గారి చక్కటి వ్యాఖ్యానంతో అనంతరం ఊంజల్ సేవతో తర్వాత అల్పాహారం ఉంటుంది. దయచేసి గమనించాలి. 10 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుందండి. వారు చెప్పేది గడ్డం రమేష్ గారు ఇంతమంది ప్రసాదం అందించారు. శ్రీ పూర్ణమనేని రోహిత్ రష్మిక గారు వచ్చి ఆశీర్వచనం అందుకోవాలండి. పొన్నమనేని రోహిత్ రష్మిక 10,000 ఒప్పంద పదాలు సమర్పించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, ఫలపంచామృత అభిషేక కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి మన కమిటీ, శివయ్య కమిటీ, లలితమ్మ కమిటీ, అందులో అంజన కమిటీకి కన్వీనర్గా అనంతుల ప్రేమ్ కుమార్ గారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఆలయానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నందుకు వారికి సందర్భంలో జ్ఞాపక మరి సన్మానాన్ని అందించాల్సిన కోరుతూ, ఇంతకుముందు అనుకున్న ప్రతి మగవాణి విజయ వెనుక మగవాణి చెల్లెలు శ్రీదేవి కూడా రావాలండి. పాప ఎంతో సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం ఫలపంచామృత అభిషేక కమిటీ సొంత ఖర్చులతో వారు నిర్వహించారండి. ఆ కమిటీ బృందం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆలయ ప్రారంభమై 14-15 సంవత్సరాల నుండి మీకు కనిపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకరోజు అలాగండి, చిన్నప్పటి నుండి నేను అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పినా కూడా నా సొంత పనులు కావచ్చు, ఆలయ పనులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, నేను చెప్తే ఏదైనా చేస్తానండి. నాకు ప్రియమైనటువంటి సోదరుడు నాగరాజు గారు, వారికి అభినందనలు. క్రమం తప్పకుండా ఇక్కడున్న భక్తుల్లో ఎంతమంది మన రాజన్నకి నెలకొకసారి కంపల్సరీగా అభిషేకం చేసుకుంటారమ్మా? ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ప్రతి నెల ఒక ముఖ్యమైన రోజున ఎంతమంది అభిషేకం చేసుకుంటున్నారు? మాస శివరాత్రి రోజు వేరే పనులు చేస్తాడండి. ఆ ఒక్కరోజు ఖచ్చితంగా పూర్తి దినం అంతా ఉపవాసంతో ఉండి స్వామికి అభిషేకం చేసుకుంటాడు. మరి అంతటి పరమ భక్తుడు. శివయ్య భక్తులకు కనిపిస్తారన్నట్టు మన శివభక్తులకు రామప్రసాద్కి అది గుర్తొచ్చింది చెప్పారు. చాలా సంతోషం. అలంకరించిన పెద్దలు శ్రీ 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 తిరుమల విష్ణు శర్మ గారి
పాల్గొన్నట్టు నమస్కరిస్తూ చేసుకున్నారు వచ్చిన వారందరికీ నేను అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన మరి 14 సంవత్సరం నుంచి మన దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సంవత్సరం మన గ్రామ ప్రసాద్ గారు మొన్ననే వారు మనకు పోయే రోజు చెప్పింది, అప్పుడు వీలు కాలేదు అని ఎవరికి చెప్పలేకపోయారు. అందుకొరకు ఈరోజు వారికి తిరుసమానం మన సేవా సమితి పక్షాన చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏంటి అని మా కార్యవర్గం ముఖ్యంగా కూలంకషంగా చర్చించి కొంత భయపడ్డారు. రామప్రసాద్ గారు లేదు, ఈ కార్యక్రమాన్ని మనం చేద్దామా తీసుకెళ్దామా ఎట్లా అనుకున్నప్పుడు మా గౌరవ సభ్యులు అందరూ ఒక విధంగా ఒక నిర్ణయానికి వచ్చి నరేంద్ర శర్మను అడగగానే వారు నేను మీ వెంట ఉన్నా, నేను చేస్తా అని వారు చెప్పడం మనకు గౌరవ సభ్యులుగా, అలాగే శ్రీ ఓటూరి అశోక్ బాబు గారు వీరు సొంతంగా ఎన్నో ఆలయాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. వీరికి అభినందనలు. మీరు మన సభ్యుడైనందుకు వారికి చాలా ఆనందంగా ఉంది. అలాగే భట్టు అరుణ్ గారు ఇంతకుముందు అభినందనలు. శ్రీ వెలుగంతల నాగభూషణం గారు, వెలుగంతల నాగభూషణం గారు ఈ యొక్క మీకు చిరు సన్మానం. అలాగే వీరు కూడా ఫలపంచామృతాంశ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే బల్లపూడి రామప్రసాద్ గారికి అభినందనలు దొరికాయి. ఎర్ర రంజిత్ కుమార్ గారు, శ్రీ మాలుగ సంతోష్ గారు దయచేసి రావాలండి. అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆలయ ఉపాధ్యక్షులు 1 లేదా 2 నిమిషాలండి, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవద్దండి. అమెరికా మీరైతే ఒక్కరు వేయండి. మళ్ళీ ఈసారి జగిత్యాల నుంచి ఒక వేద పండితుడు అమెరికాకి వెళ్ళాడంటే అది విషయానికి తప్పదు. అప్పటి నుంచి మనం మర్చిపోయింది చాలా సందర్భాలు. వేరే దగ్గర వేడండి వేద పండితుడు మీకు శైలి. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విశేషత తెలిపిన అధ్యక్షులు మరి శ్రీబావ బోర్డు శ్రీలు, మిగతా ముఖ్యంగా మాటలు టైం ప్రకారం ఒక టైం టేబుల్ వచ్చి వరుణదేవుడు కరుణించట్లైనా వర్షించినా కూడా అది అనేక శ్రమ కూర్చి ప్రతి ఇంట కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా అంతా సఫలతో అయినందుకు పేరున మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ముఖ్యంగా అందరికీ సమన్వయకర్తగా మనందరికీ కూడా ప్రియమైన శ్రీబాబు కూడా ప్రత్యేక మన మీ కరదాలతో మనకు అర్థం చేస్తుంది. ఈ అవకాశం కృష్ణం వందే జగద్గురుం. ఏ ప్రసాదం ఇస్తారు? రాధే 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 గోవింద, రాధే 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 గోపాల, రాధే 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 గోవింద, రాధే 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 గోపాల, రాధే 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 గోవింద, రాధే 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 గోపాల, రాధే రాధే గోవింద, రాధే రాధే గోపాల, రాధే मीरा के प्रभु गिरिधर, मीरा के प्रभु गिरिधर, वृंदावन के कृष्ण कन्हैया. అందరూ 2 చేతులతో చెప్పండి. राधे गोविंद राधे राधे गोपाल, राधे राधे गोविंद राधे राधे गोपाल, गोपाल भगवान की. అచ్చటో వారి సాక్షాత్ భగవంతుడికి భక్తుని, ఈ భక్తులు వచ్చిన అయ్యాన్ని సేవకుని చెప్పే పవిత్రమైన వృత్తి అచ్చట వృత్తి. దయచేసి వాళ్ళని గౌరవించి తప్పకుండా సంతుష్టులు చేయడం ఆలయ పక్షాన మన అందరి బాధ్యత. భక్తులుగా మాత్రమే మీ అందరి బాధ్యత కూడా. అందరూ ఆలోచన చేస్తారు రాధే రాధే, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. రాధే రాధే
ముందుగా శశి శర్మ గారు లీలా మానుష వేష శిఖర శివ లింగోద్భవహర నటన శివ సాంబ శివ సాంబ శివ సమాపతే శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సమాపతే శివ సాంబ శివ మరి అనేక సంవత్సరాల తర్వాత శివయ్య మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఆలత్రాయణంలో మనందరిని ఉద్దేశించి సూక్ష్మంగా స్వల్పంగా అనుగ్రహ భాషణ సందీప్ రావు అన్న కోరస్ ఇవ్వండి ఒక నిమిషం అవ్వండి. పురుషులందరికీ ఒక గమనిక అండి, పూజల శ్రవణంతరం అల్పాహారం గమనించాలని చూసుకోండి. లైట్ చూసుకోండి నేను చూస్తాను, నాకు తెలుసు మన లలిత జగదమ్మ విశ్వపాలిని మాతకి సేవ చేతామ్మ మన లలిత మాతకు సేవ చేతామ్మ 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 ఉల్లాహాలను తల్లికి ఉల్లాహాలను తల్లికి కొలకు బహు సుందర రూపిణి మధురమ్మలకు మూలపుటమ్మ మధురమ్మలకు మూలపుటమ్మ ముఖ్యాల కంటుల్లో వెరిగే రామసక్కని తల్లి రామతల్లి రామసక్కని తల్లి రామతల్లి అరవింద నగరమున అందంగా వెలిసింది రామసక్కని తల్లి రామతల్లి అరవింద నగరమున అందంగా వెలిసింది శుక్రవారం నాడు పల్లకి జోల పాట పాడే
అందరూ స్వచ్ఛంగా కోరస్ ఇవ్వండి. బ్రహ్మాండ భారాన్ని మోసే నా తల్లి బ్రహ్మదేవుని పట్టపురాణి శ్రీవాణి
సౌభాగ్యదాగిని సౌభాగ్యదాగిని ఓ తల్లి నీ సేవయే భాగ్యము ఓ తల్లి నీ సేవయే అందాని రూపమరుపము పూజలు సేవలకు మనసిన నక్షత్ర హారతి విశేషంగా మనసులోని కోరికలు కలిగించవచ్చు. అంజని పుత్రాయ మంగళం అభయాంజనేయాయ మంగళం శ్రీచక్రవాసినే మంగళం శ్రీలలితా త్రిపుర సుందరీ మాతా నీకు చిన్మంగళం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జగదంబా విశ్వపాలిని మాతకి లలితా మాతాకి పవన సుత వీర హనుమానికి అభయాంజనేయ స్వామికి శివశంకర మహాదేవ స్వస్తి. అందరూ గత 30 రోజులుగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి ఇంటింట లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం దిగ్విజయంగా 30 రోజులు పూర్తి చేస్తుంది. ఈరోజు ముగింపు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. ప్రముఖ వేద పండితులు పౌరాణిక బ్రహ్మ శ్రీ దేవత విశ్వశర్మ గారు వచ్చిన భక్తులందరికీ దాతలందరికీ మహదాశీర్వచనం ఇచ్చి వారు ఆశీర్వదించడం జరిగింది. ఈ 30 రోజుల కార్యక్రమంలో ఒక్క రోజు తప్పకుండా టెన్షన్గా 6:45 లలితా సహస్రనామ పారాయణం ప్రారంభమైతే 6:15 నిమిషాలకు వారింటికి చేరుకొని ఈ కార్యక్రమంలో ఈ చిత్రీకరణ నిర్విరామంగా అంటే ఆ 3 గంటల పాటు ఏది ఇంపార్టెంట్ అని చూసుకుంటూ అది చిత్రీకరించడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని మిత్రులు రంజిత్ గారు,
ప్రవీణ్ గారు, అప్పుడప్పుడు లోకల్ ఛానల్స్ వారు, హైదరాబాద్ ఛానల్స్ వారు ప్రసారం చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్ లో పెట్టే కూడా అందరూ ప్రపంచవ్యాప్తంగా చూస్తారనే ఉద్దేశంతో ఈ చిత్రీకరణ చేయడం జరిగింది. ఇందులో ఆదాయ నిర్వాహకులు, అధ్యక్షులు, కార్యవర్గం ఎంతో కృషి చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి 30 రోజుల పాటు అత్యద్భుతంగా ప్రపంచ చుంపంతా మన జైత్యాల మీద పడిన విధంగా ఈ కార్యక్రమాన్ని రామప్రసాద్ శర్మ ఆ రోజు రూపొందించడం జరిగింది. ఆ రూపకల్పనతోటి ఈ రోజు ఎంతో అత్యద్భుతంగా కార్యక్రమం నడిచింది. ఇందులో అధ్యక్షుడు కాకుండా శ్రీనివాస్ గారు, భువనగిరి శ్రీనివాస్ గారు ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్ గారు, మిగతా కార్యవర్గం కూడా ఎంత కష్టపడారంటే వారు ఎన్నుకుంటే ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. అలాగే రామప్రసాద్ శర్మ గారు వారు ఆ రోజు నాటిన మొక్క వారిని కృషి అభినందనీయం. అలాగే నరేంద్ర శర్మ గారు హనుమాన్ చాలీసా పారాయణంతో ఇక్కడ అందరికీ పరిచయం పెద్ద శ్రీకరైన హనుమాన్ చాలీసా పారాయణం వారు తనదైన రూపకల్పన చేసి ఒక వేదికతో వారు అత్యద్భుతంగా హనుమాన్ చాలీసా గానం చేసి వారు అందరూ ఈ హనుమాన్ ఆంజనేయ స్వామి దేవాలయం విషయంలో వారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఇందులో మనుషుల పాత్ర సందీప్ రావు అని గాడు వాయిస్తూ ఆ వాయిద్యాలు సప్త స్వరాలు వాయించిన ఘనత వారు ఏ సౌండ్ లేకున్నా, ఏ డబ్బు లేకున్నా, ఏ డబ్బులా లేకున్నా సప్త స్వరాలు వారి గాడు వహించి ఒక్కొక్కరు మాకు భజన జరపాలని లేని వారు కూడా ఈ సౌండ్ విన్నాక నేను ఒక్క భజన చెప్తే నా జీవితం ధన్యమైంది ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి భజన చెప్పడం జరిగింది. అంతటి అద్భుతమైన సౌండ్ ఇక్కడ వారు చేసుకొని వాటిని గొప్ప కల్పన చేసి అత్యద్భుతంగా వాయిద్యాలు చేయడం వల్ల ఇంతటి అవకాశం తగ్గింది. ఇందులో ముఖ్యంగా దాతలు పరోక్షంగా సహకరించారు. మాతలందరూ సమయానికి వచ్చి పారాయణం చేయడమే కాకుండా అక్కడి భజనలు పాడే ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేశారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని రూపొందించిన ఆలయ కార్యకర్తలకి, నిర్వాహకులకు, వీరందరికీ పేరు పేరున అనుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీరు చేయాలని మధ్యలో కూడా ఈ శ్రావణ మాసంలో కాకుండా మధ్యలో కూడా ఎంతో పిలుపులు వస్తున్నాయి. అట్టి పిలుపులు కూడా మన్నించి ఈ కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం